అనకాపల్లి జిల్లాలో వడ్డాది గ్రామం చారిత్రక రాజకీయ వ్యవసాయ వ్యాపార నేపథ్యమున్న ప్రాంతం. వడ్డీరాజులు పాలించిన ప్రాంతం ఇది. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన పుణ్యభూమి ఇది. పెద్దేరు కస్బా కాలువలతో నిత్యం పాడి పంటలతో వర్ధిల్లే భూములు ఉన్న ప్రాంతం. విశాఖ మన్యం ప్రాంతానికి ఈ గ్రామం ముఖద్వారం. అప్పటి రాజకీయ కురువృద్ధుడు స్వర్గీయ తెన్నిటి విశ్వనాథంపై పోటీ చేసి గెలుపొందిన దొండా శ్రీరామ్మూర్తి ఈ గ్రామానికి చెందిన ముద్దుబిడ్డ. అయితే ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ముందుగా ఆయన ఇంటి తలుపే తడతారు. ఆయనే వడ్డాది గ్రామానికి చెందిన దొండా రాంబాబు. మొదట్లో బుచ్చయ్యపేట మండల యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాంబాబు అంచెలంచెలుగా ఎదుగుతూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో పలు పదవులను అలంకరించారు. బుచ్చయ్యపేట మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడిగా పార్టీ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన సేవలందించారు. ఆనాటి రాష్ట్ర మంత్రి గుడివాడ నేతృత్వంలో చోడవరం షుగర్స్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అప్పటి నుండి తన రాజకీయ ప్రస్థానంలో అన్ని వర్గాల వారికి సేవలందిస్తూ, ముఖ్యంగా రైతుల సంక్షేమానికి కృషి చేస్తూ అనేక గ్రామాల్లో సాగు, మంచినీటి బోర్లు ఏర్పాటు చేసి ఎంతో మంది దాహాన్ని తీర్చి అపర భగీరథుడయ్యారు. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని అభిమాన నేతగా మారారు. చోడవరం నియోజకవర్గంలో టీడీపీ పాలన సమయంలో అనేక కార్యక్రమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు ఎనలేని కృషి చేశారు. గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుండి మాడుగుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి రాంబాబు పేరును రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టాన వర్గం పరిశీలించింది. అదేవిధంగా పీసీసీ కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీటీసీల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. వడ్డాది ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గా పనిచేశారు. జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి తన తండ్రి పేరు మీద విరాళాలందించారు. అనేక అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్లందించారు. పేద మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అప్పటి మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే రెడ్డి సత్యనారాయణపై పోటీకి కర్ణం ధర్మశ్రీ పేరును చోడవరం నియోజకవర్గంలో మిలిటరీ నాయుడుపై పోటీకి స్వర్గీయ బలిరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాంబాబు పేరును గోవాడ షుగర్ సీడీసీ చైర్మన్ గా అప్పటి మాడుగుల ఎమ్మెల్యే ధర్మశ్రీ సిఫార్సు చేసి రాంబాబును గోవాడ షుగర్ సీడీసీ చైర్మన్ గా నియమించారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న గోవాడ సీడీసీ చైర్మన్ పదవికి రాంబాబు హయాంలో వన్నె తెచ్చి రైతుల సంక్షేమానికి విశేషంగా కృషి చేశారు. పదవులు ముఖ్యం కాదు, ప్రజలు, పార్టీ ముఖ్యమని భావించిన రాంబాబు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నాడు చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ గెలుపులో 2019 వైసీపీ అధికారం చేపట్టడంలో కీలక భూమిక పోషించారు. ఆయన రాజకీయ నేపథ్యం మాత్రమే కాకుండా పేదల కోసం అనేక సేవా సంస్థల ప్రతినిధులతో మాట్లాడి వైద్య, విద్య, ఆర్థిక, వ్యవసాయ రంగంలో విశేషమైన సేవలందిస్తూ పేదల పెన్నిధిగా నిలిచారు. మాజీ రాష్ట్ర మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మరియు మాజీ మంత్రి, ప్రస్తుత అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు, చోడవరం వైసీపీ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ర సహాయ సహకారాలతో ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు రప్పించి అభివృద్ధి బాటలు వేశారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బుచ్చయ్యపేట జెడ్పీటీసీగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత జెడ్పీటీసీ నిధులతో బుచ్చయ్యపేట మండలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీటీసీల ఫోరం అధ్యక్షులుగా సేవలందిస్తూ జెడ్పీలో డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఫుడ్ కమిటీ మరియు అగ్రికల్చర్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో పరాజయమైన కూడా పార్టీని వదలకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ విశేష కృషి చేస్తున్నారు. నాడు గుడివాడ గురునాథరావు సహాయ సహకారాలతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన దొండా రాంబాబు నేడు స్వర్గీయ గుడివాడ గురునాథరావు తనయుడు గుడివాడ అమర్నాథ్తో ప్రయాణం చేస్తూ ఇటు పార్టీకి విశేష సేవలందిస్తున్నారు. అయితే దొండా రాంబాబు సేవలు గుర్తించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొండా రాంబాబుని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాంబాబు ట్రూత్ న్యూస్ తో మాట్లాడుతూ తనని గుర్తించి రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శిగా తనని నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న కేడర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ పదవులు ముఖ్యం కాదని, కేడర్ మరియు తనని నమ్ముకున్న పార్టీ కార్యకర్తలే ముఖ్యమని, వారి కష్ట సుఖాల్లో తోడుంటానని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
వైసీపీని అధికారంలోకి తీసుకురావడం, వైఎస్ జగన్ ని మరలా ముఖ్యమంత్రిగా చూడడమే తన ధ్యేయమని చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ ని చోడవరంలో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తానని దొండ రాంబాబు తెలియజేశారు.